రాష్ట్రంలో ఉన్న చాలా మంది మేధావులు చదువుకున్నోళ్ళు కుల సంఘాల నాయకులు షై సర్కారు చేయిస్తున్న కులగణన సర్వే చాలా మంచిదని అందరికీ అక్కెరకొచ్చే పని చేస్తుర్రని అంటుర్రట. ఒదికు ఆస్తులు వివరాలు అడిగి ప్రజల ఆగంజేయ చూస్తుర్రని కారు పార్టీ వాళ్ళు అంటుంటే అట్లన్నారని ఎవరన్నారే అంటారా ఈనుండ్రి. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఏమంటుండ్రు చెప్పుండ్రి. ఈ సర్వేని సైంటిఫిక్ గా జరుగుతుంది అని హర్షిస్తున్నారు. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వారందరికీ కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. వీటితో పాటు ఎలానైతే హర్షిస్తున్నారో మేధావులు ఇన్నరా ఏమంటుండో. అయ్యా పొంగులేటి సారు, మరి కారు పార్టీ లీడర్లు కూడా కొందరు సర్వేల పాలు పంచుకొని వాళ్ళ వివరాలు కూడా ఇచ్చిర్రు. ఇంకా కొంతమంది మాత్రం సర్వేకు పోయిన ఆఫీసర్లను కూసుండబెట్టి యనుమల రేవంతాలు సారు గతంలో సీఎం కాకముందు సర్వే మీద మాట్లాడిన వీడియోలు చూపెట్టుకుంటా సర్వే ఆఫీసర్లకు చెప్తుంటే వాళ్ళకి ఏం చెప్పాలనో తెలియని పరిస్థితిలో ఉండ్రు. వాళ్ళ ముచ్చటేంది సారు? ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి ఏదైనా విమర్శించవచ్చు, ఏది విమర్శించినా చెల్లుబాటు అవుతుంది అనే విధంగా దాన్ని కూడా తప్పు పడుతూ ఇన్నరా షై సర్కారును చందన చేయొచ్చని కారు పార్టీ లీడర్లు సమగ్ర కుటుంబ సర్వేకు రాజకీయం రంగు రుద్ది దాన్ని కూడా తప్పు పట్టాలని చూస్తురట. అయ్యా పొంగులేటి గారు, మీరు కూడా అధికారంలో లేనప్పుడు మస్తుగా తప్పు పట్టిర్రు. అధికారంలో లేనప్పుడు ఓ మాట, అధికారంలో ఉన్నప్పుడు ఓ మాట మాట్లాడు మీ రాజకీయం లీడర్లకు రాజకీయంతో పెట్టిన విద్యనాయ. మీ పాలకుల గురించి ప్రజలకు పురాగా అర్థమైనాడు. ప్రజలే పాలకులమనే రోజులు వచ్చే పోరాటం పుట్టినా పుట్టొచ్చు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.